నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ముప్పునకు గురైన ప్రాంతాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సందర్శించారు. గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువుకట్ట, కల్లుచుల దగ్గర ఉన్న కాలనీలో 70 కుటుంబాలు నివాసం ఉంటుండగా ఈ వర్షానికి నీరు ఇళ్లలో రావడంతో విషయం తెలిసి వెంటనే బాధితులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్వయంగా సంఘటన స్థలాన్ని చేరుకుని వరద బాధితులను పరామర్శించారు. బాధితులందరికీ తక్షణమే సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కాలనీ వాసులు పలు సమస్యల గురించి తెలుసుకుని అధికారులకు సమస్యలు పరిష్కరించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ 4 రోజుల నుంచి కురిసిన వర్షాలకి ఇక్కడ కోవూరు టౌన్ లో కోవూరు చెరువు ఈ పొర్లుకట్ట అంతా వీక్ గా అయిపోయి అది దానివల్ల దాని కింద ఒక ఇంచుమించు ఒక 70 మంది కుటుంబాల దాకా ఇక్కడ కాపురం ఉన్నారు. వాళ్ళందరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. దానికోసం అని చెప్పి బండ్ స్ట్రెంథనింగ్ చేయడం కోసం వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేపించి రాత్రి కూడా పునరావాస కేంద్రంలో పెట్టడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఈ చెరువు కట్టని కొంచెం స్ట్రెంథనింగ్ చేసి వీళ్ళందరికీ అలాట్ చేస్తున్న ఇళ్లలోకి ఆల్రెడీ కొంతమందికి ఇల్లు అలాట్ చేస్తున్నాము, ఇళ్ల స్థలాలు అలాట్ చేస్తున్నాము. చేయని వాళ్ళకి కూడా చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించి తర్వాత దీన్ని రాబోయే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఈ బండ్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యింది, అది తప్పకుండా వెంటనే చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఈరోజు వీళ్ళందరినీ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం అందరూ హౌసింగ్ వాళ్ళు అందరూ కలిసి వీళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిన తర్వాత ఈ బండ్ స్ట్రెంథనింగ్కి మన ఏఈలు అలాగే పెన్నా డెల్టా చైర్మన్ అందరూ కలిసి స్థానికులు అందరూ కలిసి దీన్ని తప్పకుండా వచ్చేసారి ఎటువంటి